కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తీర్పు ఇచ్చేశారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, నాస్ట్రడామస్ చెప్పిన, వంగాబాబా చెప్పిన 2025 సంవత్సరం నుంచి మనకి కలియుగ అంతం ప్రారంభం కాబోతోందన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. రోగాలు బాగా పెరుగుతాయి, కరోనా ఎలా వచ్చిందో అలా. తర్వాత హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ చెప్పారు ఇంకా ఇలాంటివి 82 వైరస్లు వస్తాయని. తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదూతల కరాల నృత్యం చేస్తాయని, ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని, ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే 2027 తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు, తర్వాత ఈ యొక్క దొంగతనాలు, అక్రమ సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు. ఏది చూసినా సరే డబ్బు చుట్టూ, స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పొచ్చు, అఘోరి వర్షిణి వెళ్ళిపోయారు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. మరి అలాగే డబ్బు కోసం, అహంకారం కోసం, మతోన్మాదం, ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు? మానవత్వపు విలువలు 2025 నుంచి దిగజారిపోతాయని. కల్కి పుట్టేశాడు. మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే, పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట. 40 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఈయన ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు, నా పేరు కాలజ్ఞానంలో ఉంది, మరి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి. చక్కగా ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు. ఆయన వెళ్ళి చూసి వచ్చాడు, కాశీనాథ్ మహారాజు కుమారుడేనయ్యా, అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని. అయితే అట్ ద సేమ్ టైం మాణిక్యేశ్వరి మాత మరి వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగారు రాశారు. కల్కి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం మాణిక్యేశ్వరి మాతే కల్కి అవతారం. ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు, సీనులు లేవు, మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట. ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని. ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు. 5వ క్లాసు 2వ క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరూ దండం పెడతారు. ఆ తర్వాత అప్పుడు ఆమెను అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు. ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తణుకు చెవటమ్మ గుడి కట్టారు. మీనా రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు. ఆ అమ్మను సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు. ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు. ఏదో పండితులు వీళ్ళంతా చాగంటి కోడేశ్వరరావులాగా, గరికపాటి నరసింహారావులాగా. మరి వీళ్ళంతా కూడా ఏమిట్రా బాబు అని అంటే నోరు మూసుకొని వినండిరా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి ఒక వెధవ పెడతాడు. వెంకటేశ్వర ఈయన చూసిన ఈయన చెప్పేది వినాలో నవ్వాలో, అరే బాడుకో ఏమి నవ్వుతావురా స్టూపిడ్ ఫెలో, ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా, తోలు తీసేస్తాను వెధవ, దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాడని చెప్తున్నాడు ఈయన అంటే, ఒరే లుచ్చ, శ్రీరామచంద్ర ప్రభువు నువ్వు చూసావురా? ఇప్పుడు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా? ఏ స్వామీజీలు బాబాలు? నీకెందుకురా? కృష్ణుడు నువ్వు చూసావురా? బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా, గాడిద. పరశురామ అవతారాలు ఎత్తుతారు, తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయి. పాపం ఆయన మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు. అరే స్టూపిడ్ ఫెడ్స్, పోయే కాలం ఏంట్రా మీకు? సంకర జాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు? మిగతా ఛానల్ వెధవలు, ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని,
తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, చదువు సంధ్య లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు, పురాణాలు చెప్పిస్తారు. కంటెంట్ నిండాలి అంతే. అంతేగాని ఎవడ చదువుకున్నాడు, ఎవడ చదువుకోలేదు. ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే. ఎలాగా చక్కగా రెమెడీస్, ఏమంటే రెమెడీస్ చెప్పేసేయండి, రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం. రెమెడీస్ పనికిమాలిన రెమెడీస్. అరే గాడిదెళ్ళారా, ప్రజల్లారా, గాడిదెళ్ళారా, కొంతవరకు వినండి రా, మేధావులకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంట్రా, వాళ్ళు షాపులు నడుపుతారా, వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు, శాంపుల్స్ ఇస్తాం, అంతా డాక్టర్సేరా. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ప్రొఫెసర్లు మాకు తెలియదారా. తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు, గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్, రాజమండ్రి. అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు, వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా, వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్. ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్, అందరికీ తెలుసు. అలాగే ఈ షాపుల్లో ఉన్న వాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా, అవి మీరు కొంటున్నారు. కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు, అరే గాడిదెళ్ళారా, కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు, చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మీరు వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బిల్డింగ్లు కట్టేశారా, మీ సమస్యలు తీరిపోయినాయా. రెమెడీ అంటే అది కాదు. జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు, స్టూపిడ్ ఫెలోస్. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువులు అయినటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు, వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు, ఆ గురుతత్వం తెలియదు. ఒక వెధవ అంటాడు, వెలాసిటీ ఆఫ్ ఆడికి 0 సబ్స్క్రైబర్స్తో ఉంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి, కామెంట్ పెట్టినప్పుడు నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటాను ఈ సంగతి. ఫుల్ అడ్రస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళెవరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను, గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను. ఎవరు పెట్టర్రా, నేను పెడుతున్నాను. ఎందుకు, మీరు బాగుపడాలనే ఉద్దేశంతో. ఎవ్వరూ కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు. మరి నువ్వు ఇంకేం మాట్లాడతారా, అసలు వీడియోలు వినండిరా. నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు, స్టూపిడ్ ఫెలోస్. నేను గురువుని, నేను ఒక సమాజ సంస్కరణ కోసం, రిఫర్మేషన్ కోసం, రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నా. నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం, మా ఛానల్స్లో చెప్తున్నాను. నీకు ఎందుకురా, నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే దొబ్బేయాలంతే. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో, మోడర్న్ సైన్స్లో ఉంది ఇది. ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడున్నాను. అరే గాడిదా, నీకు చెప్పాను కదరా, బాల్య దశ, యౌవన దశ, వార్ధక్య దశ ఉంటాయిరా అని. నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడివి కాదు, నీకు జ్యోతిష శాస్త్రము రాదు. తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా, ఆనంద్ మార్గ్ ఓపెన్ చేయండి రా, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. తాంత్రిక్ గురువు ఆయన రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో, అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశిని చూడండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల, కొన్ని గ్రహ మార్పుల వల్ల కలియుగాంతంలో మరి కసప పీరియడ్ జరుగుతోంది, సంధికాలము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్కి భగవానుడిగా రూపాంతరం చెందడం, ఇలాంటి అన్ని అదృశ్యమైనటువంటి, అపురూపమైనటువంటి, అనూహ్యమైనటువంటి ఈ ఘటనలన్నీ కూడా ఆ పరిణామ మార్పు అనేటటువంటి సందర్భంలో గ్రహస్థితి ఈ యొక్క కుంభరాశి వారిపైన ఏ విధంగా జరుగుతుందంటే, రవి బుధులిద్దరూ కూడా వృషభ రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి వాహన యోగము అనేటటువంటిది పడుతుంది. మరి ప్రభుత్వం నుంచి కొన్ని పనులు అనేటటువంటివి కొంచెం ఆలస్యంగా జరగడం జరుగుతాయి. ఇక కాంట్రాక్ట్లు కూడా మనకి అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా కాస్త కదులుతాయి ఒక ఫ్రాక్షన్ వరకు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం, అదేవిధంగా మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క గురు బలం అనేటటువంటిది పెరుగుతుంది కుంభరాశి వారికి. వృషభంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహము మనకి మిథున రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారి పనులు లేవు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు పనులు రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక డబ్బులు మాకు ఇవ్వాలండి, మాకు ఇవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు తిరిగి ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మీరు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో
అటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. మీ నిజాయితీ, మీ లాయల్టీ, మీ ఆనెస్టీ ఇవి మాత్రమే మిమ్మల్ని పైకి తీసుకొస్తాయనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు ఈ నెలలో తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకా బాగా ఉండడానికి రైతులకి పరిస్థితులు, ఇతర చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంకా బాగా వృద్ధి చెందడానికి గాను కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చక్కగా మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఆ తర్వాత ఈ యొక్క బోగస్ నా కొడుకులందరినీ కూడా ఫాలో కాకుండా ఉండడం కూడా ఒక రెమెడీ అనమాట. ఎవరు మాణికేశ్వరి మాత చెప్తుంది, కోళ్ళను కోయకూడదు, మేకలను కోయకూడదు, జీవన హింసించకూడదు, మీలాగే కుటుంబాలు వాటికి కూడా ఉంటాయని. మరి బేవర్సన కొడుకులు కొంతమంది మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందుబాటలు పెట్టాలని మళ్ళీ తిరిగి వచ్చినటువంటి బేవర్సన కొడుకులందరినీ కూడా ఏరి పరియాలా. చదువు సంధ్యలు లేకుండా చెప్పేటటువంటి జ్యోతిష్కుల యొక్క మాటలు మీరు వినడం వల్ల ధైర్యం ఉండాలిరా, ప్రజలకు చెప్పడానికి ధైర్యం ఉండాలి. ధైర్యం లేనట్టు జ్యోతిష్కులు వాళ్ళకే, లేకపోతే మీకేం చెప్తారు, ఆ ఛానల్ వెధవలు ఏం చేస్తారు? వాడు కంటెంట్ నిండాలి కాబట్టి ఏదో ఎవడదో ఒకడదో పనికి మళ్ళీ వాళ్ళందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి వినడం ద్వారా కూడా మీ జాతకం నెగిటివ్ వైబ్స్ వచ్చి కిందకి పడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఒక రెమెడీ. రెమెడీ అంటే చెట్టు పుట్టకి తిరగడం కాదు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.